అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఒక దైవానుగ్రహంతో జరిగేది ఇదే. ఖచ్చితంగా ఈ వీడియోని రహస్యంగా చూడండి. కుంభరాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి అనేది తిరుగుతూ ఉంది. అసలు ఏ దైవశక్తి తిరుగుతుంది కుంభరాశి వారి ఇంట్లో, ఆ దైవానుగ్రహంతో ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడి అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. నిజానికి శని భగవంతుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు. శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉన్నవారు ఖచ్చితంగా వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు. అయితే కుంభరాశి వారిలో జన్మించాలి అంటే అదృష్టం కూడా ఉండాలి అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం ఎప్పుడు కూడా బాగుంటుంది. ఈ రాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి దాన ధర్మాలు చేయటం కానీ, అలానే ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోకపోవడం, అలాంటి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల పట్ల కూడా గౌరవ మర్యాదలు అనేది అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఆవేశం అస్సలు పడరు. ఆలోచించి వీరి యొక్క నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తెలివితేటలు మాత్రం అధికంగా ఉంటాయి కుంభరాశి వారికి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారిపైన దైవానుగ్రహం అనేది ఈ సమయంలో ఉంది. కుజుడి అనుగ్రహం, అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడాతో ఎక్కువగా వీరు అంటే వాహనాలు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, స్థలం కొనడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు అని పర్టికులర్గా మనము చెప్పకపోయినా సరే వీరికి ఉన్నటువంటి గోచారం ప్రకారం అయితే 100% కూడా వీరి యొక్క ఇల్లును కొనడం కానీ, లేదా వీరి యొక్క ప్లేస్ను కొనడం కానీ, లేదా ఒక వాహనం కొనడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఒక దైవ అనుగ్రహం అనేది అంటే కలిసి వచ్చింది. లక్ష్మీ దేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వీరు జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతున్నారు. అయితే వీరి ఇంట్లోకి ఈ దైవశక్తి ఉన్నప్పటికీ వీరికి గ్రహ దోషాలు ఏవైనా ఉంటే గనక వీరు జీవితంలోనే ఎదగలేరు. అంటే ఈ రాశివారు కొన్నిసార్లు ఏది చేసినా కూడా కలిసి రాకపోయినా, అలానే చేతి దాకా వచ్చి చేజారిపోయినా కూడా సరే, ఏదైనా సరే చేతి దాకా వచ్చి చేజారిపోయినా, లేదా వీరికి ఒక పని అనేది పూర్తిగా అయిన తర్వాత చివరిలో అది ఆగిపోవడం కానీ, అలానే వీరికి చివరిలో ఆగిపోవడంతో పాటుగా ఒక పని అనేది అది పూర్తి కాకపోవడంగా దానిలో కొంత ఆటంకాలు అనేది రావడం కానీ జరుగుతుంది. అలా కనుక మీకు జరిగితే సర్పదోషం ఉందని కూడా తప్పకుండా గ్రహించగలరు. ఈ సర్పదోషం అన్నీ మీరు తొలగించుకోవాలంటే ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ సర్పదోష నివారణ అనేది పూజలు జరిపించుకోవాలి. లేదా జంట నాగులకి పాలతో అభిషేకం చేయించుకోవాలి. దానితో పాటుగా అక్కడ బెల్లము, నువ్వులు నైవేద్యంగా పెట్టాలి. ఇలాగా కుంభరాశి వారికి చేస్తే వీరిపై ఉన్నటువంటి సర్పదోషం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. సర్పదోషం అనేది ఖచ్చితంగా తొలగిపోయి మీకు అనుకూలత అనేది వస్తుంది. అనుకూలంగా కూడా ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఇక ఈ దైవం అనేది అనేటువంటి దైవశక్తి అని మీ ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దైవశక్తి కుంభరాశి వారి ఇంట్లోకి వచ్చిందో లేదో ఎలా తెలియాలి, ఎలాంటి సిమ్టమ్స్ అనేటివి వస్తాయి అంటే కనుక, ఇక వీరి ఇంటి ముందుకి ఎప్పుడు కూడా ఒక దూడ, ఆవు 2 కూడా వీరి ఇంటి ముందుకు రావడం కానీ, లేదా ఎప్పుడైనా సరే ఈ మధ్యలో కనుక ఆవు, దూడ 2 కలిసి మీ ఇంటి ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసింది, కూర్చుంది అని చెప్పేసి గ్రహించుకోండి. అలా వచ్చినటువంటి ఆవుకి అరటి పండ్లను కానీ, ఏవైనా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ పెట్టండి.
ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఇంకా సంపూర్ణంగా కలుగుతుంది. అయితే ఈ రాశి వారికి సంపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి వీరు అదృష్టవంతులుగా కాబోతున్నారని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దైవానుగ్రహం అనేది లభిస్తుంది. దైవం యొక్క అనుగ్రహంతో వీరు ఇంకా కూడా ఎదగబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం అనేది పొందబోతున్నారు. అలాంటి ఇంకా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా వీరి ఇంట్లో దైవశక్తి ఉంది అనేది గ్రహించాలి అంటే కనుక ముఖ్యంగా సాయంత్రం సమయంలో గల్లుమని చిన్నగా అయినా సరే గజ్జల శబ్దం వస్తుంది. ఇంట్లో ఎవరు లేకపోయినా సరే చిన్నగా గజ్జల శబ్దం వస్తే కనుక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్పి గ్రహించుకోవాలి. అలానే ఆ ఇంట్లో సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. దానితో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు కనుక అంటే సాయంత్రం సమయంలో దీపం వెలిగించకపోయినా ధూపం వేయకపోయినా మంచిగా సువాసన భరితంగా సువాసన వస్తున్నట్టుగా అయితే కనుక ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆనంద తాండవం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే కనుక మీరు మూగ జీవులకి అంటే ఆవుకి కావచ్చు, పిట్టలకి, చీమలకి ఇలాంటి వాటికి ఏవైనా ఆహారాన్ని వేస్తూ ఉండాలి. నల్ల చీమలు కానీ మీ ఇంట్లో కుప్పలుగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఏదైనా నూతనంగా ప్రారంభించిందైనా ఏదైనా సరే పని చేస్తున్న ఆ పనిలో మీరు 100% కూడా మీకు విజయం అయితే కలుగుతుందని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా గొప్ప ప్రతిఫలం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చాలామంది నల్ల చీమలు రాకుండా చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. నల్ల చీమలకి ఏదైనా ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా కలిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. అలానే ఒక శుభవార్తనైతే వీరు వినబోతున్నారు. ఎలాంటి శుభవార్త అంటే కనుక ఒక ఉద్యోగం గురించి, ఒక ఎగ్జామ్ రాసిన లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన అలాంటి వారికి ఉద్యోగం అనేది రావడం అనేది కానీ, లేదా మీరు రాసిన ఎగ్జామ్స్ అనేది మీకు ఉత్తీర్ణతను తెచ్చిపెట్టే సంతోషాన్ని తేవడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఏదో ఒక సంతోషకరమైనటువంటి వార్త అనేది వచ్చి తీరుతుంది. ఇక అలాగే వీరికి దైవానుగ్రహంతో విజయాలు అనేటివి అధికంగా రాబోతూ ఉన్నాయి. ఒక శుభవార్త కూడా తప్పకుండా వింటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక వీరు సంతోషంగా కూడా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుంది. అమ్మవారు మీ ఇంట్లో ఉండాలి అంటే కనుక మూగజీవులకి ఆహారాన్ని వేయడం, ఆవుకి ఆహారాన్ని వేయడం, అలానే పక్షులకి ఆహారాన్ని వేయడం, ముఖ్యంగా మీ ఇంటి ముందు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా సరే కొంచెం దానం అంటే మీకు ఉన్న దాంట్లోనే తోచిన దాంట్లో దానం ధర్మాలు చేయటం చేస్తే కనుక ఖచ్చితంగా ఇంకా మీకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా సరే ఏవి పట్టించుకోకుండా ఏదైనా కానీ అంత భగవంతుడు ఏం చేస్తాడో దానికి మేము తల ఉంచి మా ప్రయత్నాలు మేము చేయాలి కదా అన్నటువంటి ఒక మంచి మనసుతో ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు అయితే చేయరు. చూడడానికి మాత్రం గంభీరంగా చాలా కోపంగా ఉన్నట్టు కానీ కనిపిస్తారు. కానీ కుంభరాశి వారికి ఇది స్వభావం, అంటే చాలా సున్నితమైనటువంటి స్వభావం అన్నమాట. అలానే ఏది జరిగినా కూడా మంచిగా పాజిటివ్నెస్తో ఆలోచిస్తారంటే ఏదైనా కానీ మన మంచికే కదా, అంత భగవంతుడే ఉన్నాడు నడిపిస్తున్నాడు అన్నటువంటి అర్థంతో వీలుంటారు. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున
కొన్ని సంఘటనలు అయితే కొంచెం ఆశ్చర్యపరిచే విధానంగా ఉంటాయండి. అంటే మీ కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదంటే భూముల పత్రాల విషయంలో కానీ మీకు కొంచెం ఆశ్చర్యకరంగా మీకు రావాల్సినటువంటి, దగ్గవలసినటువంటి ఆ పేపర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు కోర్టులో మీరు వేసేటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో మీకు కొంచెం చుక్కెదురు కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. అంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.